తులసి ఇంట్లో బసవరాజు వాళ్ళ అమ్మ లేకుండా కీర్తికి శ్రీమంతం చేస్తూ ఉంటుంది. కీర్తి శ్రీమంతానికి కీర్తి అత్తింటి వాళ్ళందరూ వచ్చి సంతోషంగా కీర్తికి శ్రీమంతం చేస్తూ ఉంటారు. అప్పుడే తులసి వాళ్ళ అన్నయ్య అయిన సంతోష్ వెంటనే ఇక్కడ వీళ్ళందరూ ఎంత సంతోషంగా ఉన్నారంటే ఇక్కడ ఏదో ఒకటి మనకి తెలియకూడండి ఏదో వీళ్ళు చేస్తున్నారన్నమాట. అర్జెంటుగా అదేంటిదో తెలుసుకోవాలని వెంటనే సంతోష్ అక్కడే నిలబడి ఉన్న తులసి దగ్గరికి వచ్చి, అమ్మ తులసి, నువ్వు ఇక్కడ నిలబడి ఉంటే మరి శ్రీమంతం కుర్చీలో కూర్చున్నది ఎవరు అని వెంటనే అడ్డంగా ఉన్న వాళ్ళందరినీ కూడా కొద్దిగా పక్కకు జరగండి అనుకుంటా ముందుకు వెళ్ళి చూసేసరికి అక్కడ శ్రీమంత కుర్చీలో కూర్చొని ఉన్న కీర్తిని చూసి ఒక్కసారిగా సంతోష్ షాక్ అవుతాడు. కీర్తిని చూసిన సంతోష్ ఒక్కసారిగా జానుతోటి, ఏంటమ్మా జాను ఇక్కడ కీర్తి ఉంది అని అంటూ ఉండేసరికి వెంటనే జాను తులసి ఇద్దరు కలిసి సంతోష్ కి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు సంతోష్ మాత్రం, మీరందరూ ఏ మాత్రం కంగారు పడకండి, నేను బసవరాజు గారికి చెప్పను మీ గురించి అని అనుకుంటూనే సంతోష్ బసవరాజ్కి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది గమనించి లక్ష్మి, శ్రీనివాస్, తులసి, జాను అందరూ కూడా సంతోష్ని బతిమలాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎంత చెప్తున్నా కానీ వినకుండా సంతోష్ బసవరాజుకి ఫోన్ చేస్తూ ఉండేసరికి అప్పుడే బసవరాజు వాళ్ళ అమ్మగారు కీర్తికి జరుగుతున్న శ్రీమంతం దగ్గరికి వస్తారు. అలా వచ్చిన బసవరాజు గారు వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా తులసి, కీర్తి ఇంకా తులసి వాళ్ళ అమ్మ నాన్నందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. బసవరాజు గారు వాళ్ళ అమ్మ మాత్రం కుర్చీలో మేలు ముసుగుతో కూర్చొని ఉన్న అమ్మాయి ఎవరా అని చూస్తూ ఉండేసరికి తులసి మాత్రం శ్రీమంతం జరుగుతున్న స్టేజ్ వెనకాలే బసవరాజు వాళ్ళ అమ్మగారికి కనపడకుండా దాక్కుని ఉంటుంది. మరి బసవరాజు వాళ్ళ అమ్మ మేలి ముసుగులో ఉన్న అమ్మాయి ఎవరా అని దగ్గరగా వచ్చి చూస్తారా? అలా చూసినప్పుడు కీర్తిని తులసి ఎలా కాపాడుతుంది అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.